నాకు మంచి స్టార్ట్ అయింది. కోచ్ గైడెన్సీలో ఉన్నాను. సిస్టమ్ కి కనెక్ట్ అయ్యాను. రెగ్యులర్ గా 8 AM ఇవన్నీ రెగ్యులర్ గా ఫాలో అయ్యేదాన్ని. బీటీపీ ఛాలెంజ్, వెయిట్ లాస్ ఛాలెంజ్ లో ఉండేదాన్ని 21 days లో. మంచి రిజల్ట్ తీసుకున్నాను. థైరాయిడ్ పరంగా రిజల్ట్ కూడా తీసుకున్నానండి. ఇది నా పర్సనల్ రిజల్ట్ అన్నమాట. ఇది నా లైఫ్ స్టైల్ మార్చుకోవటం వల్ల వచ్చిన రిజల్ట్. ఈ రోజు టాపిక్ వచ్చేసి మినరల్స్. మినరల్స్ అన్నారు, ఇక్కడ ఏంటో నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడేవో బొమ్మలు ఉన్నాయి అనుకుంటారేమో చాలా మంది కొత్త వాళ్ళు ఎవరన్నా. ఒక్కొక్క మినరల్ మనం తీసుకునే ఆహారంలో ఎక్కడ లభిస్తుంది అనేది ఇక్కడ జనరలైజ్ చేసి చెప్పారు. అంటే ఇందులోనే ఉంటుందా అంటే ఇందులోనే కాదు, ఇంకా చాలా వాటిట్లో ఉంటుంది. మేజర్ గా మనం తీసుకునే మినరల్స్ ఏవైతే ఉన్నాయో ఈ మినరల్స్ అన్ని కూడా మన ఆహార పదార్థాల నుంచి చాలా మటుకు లభిస్తాయి. దానికి తగ్గట్టుగా మనము సప్లిమెంటేషన్ తీసుకుంటూ మంచి ప్రాపర్ న్యూట్రిషన్ గైడెన్స్ లో ఉంటూ మిడ్ మార్నింగ్ టైంలో ఇలాంటి స్నాక్స్ రూపంలో కానీ హెల్దీ మీల్ రూపంలో కానీ ఈ మినరల్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు మనం. ఓకేనా? మినరల్స్ అనేవి ఏంటి అంటే ఇవి కెమికల్ సబ్స్టెన్సెస్ అండి. ఇవి ఒక రసాయనిక ద్రవ్యాలు లాంటివి, రసాయనిక పదార్థాలు లాంటివి. అంటే మరి మనకుండే ప్రతి వెజిటబుల్ రసాయనం అంటే అంతే. అందులో ఉండే ప్రతిదీ కూడా ప్లాంట్ బేస్డ్ కెమికల్స్. మనకి జనరల్ గా నేచర్ నుంచి వచ్చే ఉంటాయి, మ్యాన్ మేడ్ ఉంటాయి కదా. సేమ్ అలాగే ప్లాంట్ నుంచి వచ్చే కెమికల్స్ ఈ నథింగ్ బట్ ఈ మినరల్స్ అనేవి. మనకి చాలా రకాల గ్రూప్ ఆఫ్ మినరల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవి ఎక్కడెక్కడ ఉంటాయి అంటే న్యూట్రియంట్స్ రూపంలో దొరకాలి మన బాడీకి, అలాగే విటమిన్స్ రూపంలో దొరకాలి, ఫ్యాటీ యాసిడ్స్ రూపంలో, అమినో యాసిడ్స్ రూపంలో, వీటన్ని రూపంలో మినరల్స్ మన బాడీకి అబ్జార్బ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఈ మినరల్స్ అనేవి మెయిన్ గా ఎక్కడెక్కడ పనిచేస్తాయి అంటే కనుక మనకి అవుటర్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో బోన్ కానీ, టీత్ కానీ, స్కిన్ కానీ డెవలప్మెంట్ కి, అలాగే మినరల్స్ ప్రాపర్ గా మదర్ తీసుకుంటే కడుపులో ఉన్న బేబీకి కూడా మంచిగా స్కిన్ అనేది కానీ, అలాగే గోల్డ్ అనేవి కానీ, బోన్స్ అనేవి కానీ, టీత్ అనేవి కానీ బాగా ఫామ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ఈ మినరల్స్ ఇంకా ఏం పని చేస్తాయి అంటే బాడీలో ఉండే ఫ్లూయిడ్స్ ని బ్యాలెన్స్ చేస్తాయి. ఫ్లూయిడ్స్ అంటే ఏంటి? ఫ్లూయిడ్స్ అంటే మనకి బాడీలో పిహెచ్ లెవెల్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ ఉంది, బాడీలో రక్తం ఉంటుంది కదా, రక్తంతో పాటు సీరం కూడా ఉంటుంది. రెండు రకాలు ఉంటాయి అన్నమాట. రక్తము సీరం రెండు కలిసి ఉంటాయి. ఈ సీరం అనేది కానీ, బ్లడ్ అనేది కానీ దాని పిహెచ్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఫ్లూయిడ్ అనేది మన బాడీ 70% నీటితో నిండి ఉంటుంది కదా, 70 నుంచి 72% నీటితో నిండి ఉంటుంది. ఈ నీటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలన్నా బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ నుంచి రిలీజ్, అంటే ఓపెన్ ఆర్గాన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడి నుంచి మనకి ఫ్లూయిడ్స్ అనేవి రిలీజ్ అవుతుంటాయి. చెవి కావచ్చు, ముక్కు కావచ్చు, కళ్ళు కావచ్చు, యూరినల్ పార్ట్ అవ్వచ్చు, స్కిన్ అవ్వచ్చు, నోరు అవ్వచ్చు కదా. ఈ నవరంధ్రాలు అంటారు కదా, వీటన్నిటి నుంచి మనకి కొన్ని రకాల లిక్విడ్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఈ బాడీ ఫ్లూయిడ్ కూడా మనకి మెయింటైన్ కాకపోతే బాడీ అనేది డిస్టర్బ్ అవుతుంది. అవి ఎలా మెయింటైన్ చేయాలి? ఫ్లూయిడ్ అనేది ప్రతి అవయవం దగ్గర ఫ్లూయిడ్ ఉంటుంది లోపల. ఓకేనా? అవుటర్ పార్ట్స్ ఎలాగ ఉంటుందో లోపల ఇన్నర్ పార్ట్స్ దగ్గర కూడా చాలా రకాల ఫ్లూయిడ్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. ఈ ఫ్లూయిడ్ అనేది బ్యాలెన్స్డ్ గా ఉండాలి. అంటే పిహెచ్ అనేది బ్యాలెన్స్డ్ గా ఉండాలి. పిహెచ్ అంటే ఏంటి అంటే మనకి యాసిడిక్ వాల్యూ కానీ, బేసిక్ వాల్యూ కానీ, అంటే ఆ బాడీలో యాసిడిక్ బేసిక్ కంటెంట్ అంటారు. ఆ బేసిక్ అండ్ యాసిడిక్ కంటెంట్ అనేది క్షారత్వము, ఆమ్లత్వం అంటారు. ఆ కంటెంట్ అనేది ప్రాపర్ గా ఉందా లేదా అనేది కూడా మినరల్స్ ని బట్టి ఆధారపడి ఉంటుందంట. అండ్ అట్ ద సేమ్ టైం టోటల్ నర్వ్ ఫంక్షన్ అంటే ఏంటి? బాడీలో ఉండే నాడీ వ్యవస్థ అవ్వచ్చు, నరాలకి సంబంధించిన నాడీ వ్యవస్థ మొత్తం కూడా మనకి మినరల్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే నర్వస్ సిస్టమ్ యాక్టివ్ గా ఉందా, మెదడు యాక్టివ్ గా ఉందా, చురుకుగా ఉన్నారా, వీళ్ళు యాక్టివ్ గా పనిచేస్తున్నారా, అన్నిటికీ కూడా. ఓకేనా? నర్వస్ సిస్టమ్ టోటల్ బాడీలో మజిల్స్ అన్ని మూవ్ అవ్వాలంటే నర్వస్ సిస్టమ్ యాక్టివ్ గా ఉండాలి కదా. అంటే కండరాల పనితీరు కూడా మనకి మినరల్స్ మీదే ఆధారపడి ఉంటుంది. ఇంకా మినరల్స్ ఏం చేస్తాయంటే బాడీలో ఎంజైమ్స్ ని ప్రాపర్ గా రిలీజ్ అయ్యాయా లేదా చూస్తాయి. ఎంజైమ్స్ అంటే ఏంటి? బాడీకి కావాల్సిన పోషకాలని అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ ఉండేవి ఎంజైమ్స్. ఎంజైమ్స్ అనేవి ఏం చేస్తాయంటే బాడీలో హార్మోన్స్ అనేవి, అంటే హార్మోన్స్ అంటే తెలుసు కదా, థైరాయిడ్ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్, పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్, లేడీస్ కి కొన్ని హార్మోన్స్, జెంట్స్ కి కొన్ని హార్మోన్స్ ఉంటాయి. ఈ హార్మోన్స్ అనేవి ప్రాపర్ గా రిలీజ్ అవుతున్నాయా లేదా అని కంట్రోల్ చేసే కెపాసిటీ కూడా మినరల్ కే ఉంటుంది అనమాట. ఖనిజ లవణాలు అంటారు. ఓకేనా? మరి మినరల్స్ ఎన్ని టైప్స్ మేడం? ఫస్ట్ లో స్టార్టింగ్ లో బొమ్మలు అలా ఉన్నాయి కదా, ఇందులో మనకి 2 types ఆఫ్ మినరల్స్ ఉంటాయి. మ్యాక్రో మినరల్స్, మైక్రో మినరల్స్, ట్రేస్ మినరల్స్. మ్యాక్రో మినరల్స్ అంటే కొంచెము గ్రాముల్లో కావాల్సినవి, బాడీకి నీడ్ అయినవి. గ్రాములు అంటే 300 గ్రాములు, 400 గ్రాములు అంటాం కదా, అలాగా గ్రాముల్లో కావాల్సినవి అన్నిటినీ కూడా మ్యాక్రో మినరల్స్ అంటారు. మ్యాక్రో అంటే పెద్దగా పెద్దగా కావాల్సినవి, అంటే పెద్ద సైజు ఉండవండి, పెద్ద క్వాంటిటీ కావాలి, వాటి పరిమాణం ఎక్కువ కావాలి. అందులో వచ్చేవే మనకి కాల్షియం అవ్వచ్చు. జనరల్ గా వినే పేర్లు ఇవే మనం.
కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, క్లోరైడ్, సల్ఫర్, ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా మ్యాక్రో మినరల్స్ అన్నమాట. స్థూల స్థూల ఖనిజ లవణాలు అంటారు. ఓకేనా? వీటి పని ఏంటి మేడం? మరి అట్లా ఉంటే వీటికి అంత ఎక్కువ కావాలి కదా, 300 గ్రాములు 200 గ్రాములు గ్రాముల లెక్కలు కావాలి కాబట్టి వీటి పని ఏంటి అంటే, ఇవి మెయిన్ గా బాడీలో ఉండే ప్రతి అంటే బోన్స్ కే కాదండి, మన జనరల్ గా మినరల్స్ అంటే కాల్షియం అనగానే బోన్ ఒక్కటే అనుకుంటారు. రక్తం శుద్ధి జరగాలన్నా, రక్తం బాడీకి టోటల్ బాడీకి సర్క్యులేట్ అవ్వాలన్నా, అలాగే ప్రతి టిష్యూ కూడా అంటే కణజాల వ్యవస్థ మెరుగుపడాలన్నా కూడా, కణం యొక్క ఆరోగ్యం బాగుండాలన్నా కూడా మనకి కొన్ని రకాల మినరల్స్ కావాలి. అందులో ఐరన్ బాగుండాలి అంటే కాల్షియం కూడా ఉండాలి. అంటే ఏంటి, అది వైఫ్ అయితే ఇది హస్బెండ్ లాగా ఇద్దరు పక్క పక్కనే ఉండాలి కదా. అలాగా ఐరన్ కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మనకి బోన్స్ ప్రాపర్ గా ఉండడానికి కాల్షియం కావాలి. అలాగే గుండె పనితీరుకి కూడా కాల్షియం కావాలి. తెలుసా, నేను చాలాసార్లు చెప్తుంటాను, గుండెకి కాల్షియం కి సంబంధం ఏంటి అంటే, గుండెకి తీసుకోబోయే రక్తం ఏదైతే ఉంటుందో దాంట్లో ఐరన్ ఉంటుంది, హీమ్ ఉంటుంది. ఈ ఐరన్ బైండ్ ఓవర్ అవ్వాలి హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ తోటి అంటే కాల్షియం సప్లిమెంట్ కూడా బాగా తీసుకోవాలి. అందుకని కాల్షియం కానీ ఫాస్ఫరస్ కానీ ఇవన్నీ ఏంటి అంటే ఖనిజ లవణాలు. ఇవి అయాన్ రూపంలో ఉంటాయి, ప్లస్ రూపంలో, ప్లస్ స్టేట్ లో ఉంటాయి. అది కెమిస్ట్రీలో వస్తుంది, అది అంత డెప్త్ అవసరం లేదు. మన బాడీలోకి రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడాలన్నా కూడా ఈ మ్యాక్రో మాలిక్యూల్స్ అనేవి, మ్యాక్రో మినరల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మన స్కిన్ బాగుండాలన్నా, హెయిర్ బాగుండాలన్నా, గోల్డ్ మంచిగా బ్రిటిల్ అవ్వకుండా విరిగిపోకుండా ఉండాలన్నా, ప్రోటీన్ స్ట్రక్చర్ అంటే ప్రోటీన్ అంటేనే మన బాడీ కదా. ప్రోటీన్ అంటేనే మన బాడీ అంటే అమినో యాసిడ్స్. మన బాడీ అంతా కూడా అమినో యాసిడ్స్ తో నిర్మితమై ఉంటుంది. 23 రకాల అమినో యాసిడ్స్ బాడీని మొత్తము హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. ఈ 23 అమినో యాసిడ్స్ ప్రోటీన్ స్ట్రక్చర్ ని బిల్డ్ చేస్తుంది. ఈ ప్రోటీన్ స్ట్రక్చర్ మనకి హెయిర్ లో కానీ, నెయిల్స్ లో కానీ, స్కిన్ లో కానీ, టోటల్ బాడీలో ఎక్కడైతే ఆ మజిల్ ఉంటుందో, మజిల్ అంటే గుండె ఒక మజిలే, లివర్ ఒక మజిలే, ప్రతి ఆర్గాన్ కి మనకి కంపల్సరీ మినరల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేది ఏంటి అంటే మనకి ట్రేస్ మినరల్స్ అంటే మైక్రో మినరల్స్ ఆర్ ట్రేస్ మినరల్స్. తక్కువ ఉండేవేవి అంటే ఐరన్ అవ్వచ్చు, మ్యాంగనీస్ అవ్వచ్చు, కాపర్, అయోడిన్, ఇవన్నీ కూడా చాలా మిల్లీగ్రాముల్లో కావాలి. ఒక్కొక్కటి తీసుకుంటే ఐరన్ అనేది నేను ఇంత చెప్పా కదా, ఆక్సిజన్ తో బైండ్ ఓవర్ అవ్వాలి అంటే ఫెరిటిన్ అంటారు. ఫెరిటిన్ అంటే ఐరన్. ఓకేనా? ఐరన్ ఆక్సిజన్ తో బైండ్ ఓవర్ అయితేనే ఆక్సిజన్ అనేది O2 అని అంటారు మాలిక్యూల్. అది అంటే వాటర్ H2O అంటే H2O వాటర్ బాడీలోకి వెళ్ళినప్పుడు బ్రేక్ డౌన్ అవుతుంది, అది విడిపోతుంది. మనం తీసుకునే గాలి ఏదైతే ఉందో అందులో చాలా రకాల వాయువులు వెళ్తాయి. నైట్రోజన్ వెళ్తుంది, కార్బన్ డైఆక్సైడ్ వెళ్తుంది, కార్బన్ మోనాక్సైడ్ వెళ్తుంది, చాలా రకాల వాయువులు మనము పీల్చుకుంటాము. కానీ ప్రాణవాయువే ఐరన్ తోటి బైండ్ ఓవర్ అవుతుంది. ఆ ప్రాణవాయువుని ఏమంటారు అంటే ఆక్సిజన్ అంటారు. ఈ ఆక్సిజన్ ఐరన్ తో బైండ్ ఓవర్ అయితేనే ఆక్సిజనేటెడ్ హిమోగ్లోబిన్ గా తయారవుతుంది. మరి ఆక్సిజనేటెడ్ హిమోగ్లోబిన్ ఏమవుతుంది అంటే టోటల్ బాడీకి ప్రసరణ జరగడానికి ఈ హిమోగ్లోబిన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందుకని ఇక్కడ కావాల్సిన మినరల్ ఏదైతే ఉందో అది ఐరన్. ఐరన్ నే మనం కెమికల్ భాషలో, రసాయనిక భాషలో హీమ్ అంటారు. హిమోగ్లోబిన్ అనే పేరు అందు నుంచే వచ్చింది. ఓకేనా? హిమోగ్లోబిన్ అంటే గ్లోబిన్ అనే ప్రోటీన్, హీమ్ అనే ఐరన్ అనే కెమికల్ తో కలుస్తుంది. ఈ కలిసే ప్రాసెస్ లో ఆక్సిజన్ ఉంది అనుకోండి, ఆక్సిజనేటెడ్ హిమోగ్లోబిన్ అవుతుంది. అప్పుడు అదే మనకి ప్రాణవాయువు అన్నమాట. బాడీ మొత్తానికి సరఫరా అవ్వాలి. ప్రతి కణానికి, ప్రతి కణజాల వ్యవస్థకి, మైటోకాండ్రియాకి, ప్రతి చిన్న కణంకి, సెల్ కి కూడా ఆక్సిజన్ అందాలి. ప్రతి కణం బతకాలి అంటే ఆక్సిజన్ కావాలి. ఈ ఆక్సిజన్ కావాలి అంటే ఐరన్ ఉండాలి. అర్థమైందా? ట్రేస్ మినరల్ ఇది అయినా కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేది ఫ్లోరిన్. ఫ్లోరిన్ అనేది మనకి జనరల్ గా టూత్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఫ్లోరైడ్ డెఫిషియన్సీ ఉంటుంది. కొందరికి పళ్ళు పుచ్చిపోవటం, పళ్ళలో గార రావటం, బ్లడ్ రక్తస్రావం అవటం పళ్ళ నుంచి, వీటన్నిటికీ కూడా ఫ్లోరైడ్ అనేది స్ట్రెంగ్తన్ లేకపోతే, మనం తీసుకునే ఆహారంలో ఫ్లోరైడ్ అనే మినరల్స్ లోపించినప్పుడు పళ్ళ నుంచి దుర్వాసన రావటం, నోటి దుర్వాసన రావటం, మాట్లాడుతుంటే కొందరు స్మెల్ వస్తుంటుంది కదా, ఇలాగ మనకి ఫ్లోరైడ్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. అందుకే మనకి చాలా రకాల టూత్ పేస్ట్లు ఏం చెప్తారు, మా దాంట్లో ఫ్లోరైడ్ ఉంది, ఎనామిల్ పోదు, చాలా రకాల టూత్ పేస్ట్లు వచ్చాయి కదా. కానీ అన్నిటికన్నా నాకు తెలియదు, నేను బ్రాండ్ అంబాసిడర్ కాదు ఇక్కడ. ఫ్లోరైడ్ అనేది ఇంపార్టెంట్, అది మీరు తీసుకునే ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేది జింక్. జింక్ అనేది ఏంటి అంటే బ్లడ్ క్లాట్లు అంటే ఏంటి, రక్తాన్ని గడ్డ కట్టించడంలో చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అలాగే మనకి ఓల్ ఫ్యాక్టరీ మజిల్ అంటారు. ఓల్ ఫ్యాక్టరీ అంటే స్మెల్ చూడటం. ఇప్పుడు నేను స్కిన్ బూస్టర్ తాగుతున్నా, ఐ కెన్ ఫీల్ ద స్కిన్ బూస్టర్ కదా. ఆ స్మెల్, ఆ ఫ్లేవర్, ఆ పులుపు, ఆ స్మెల్ ఐ కెన్ ఐడెంటిఫై. ఎక్కడున్న స్కిన్ బూస్టర్ ప్యాకెట్ ఓపెన్ చేస్తే నా గ్రహణ శక్తి పెరుగుతుంది. గ్రహణ అంటే
అబ్జార్ప్షన్ తెలివి, గ్రాణము అంటే ముక్కుతో పీల్చే శక్తి. ఆ గ్రాణ శక్తి ఎప్పుడు పెరుగుతుందంటే జింక్ అనే మినరల్ బాగున్నప్పుడు. ఈ జింక్ అనేది జనరల్ గా బ్లడ్, మనం ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు బ్లడ్ క్లాట్ కే కాదు, ఓల్ ఫ్యాక్టరీ మజిల్స్, ఓల్ ఫ్యాక్టరీ ఆర్గాన్స్ ఉంటాయి. ఓల్ ఫ్యాక్టరీ అంటే ముక్కు నోరుకి సంబంధించినవి. రుచి, టేస్ట్, స్మెల్ అంటాం కదా, సెన్స్ ఆర్గాన్స్ లో ఆ రుచి గాని, మనము ఏదన్నా ఇంట్లో మనకు ఒక ఐటమ్ షేక్ చేసేటప్పుడు కూడా చూడండి, రోజ్ కిర్ చేస్తే మంచి స్మెల్ వస్తుంది కదా. ఆ ఆ స్మెల్ అనేది, ఆ టేస్ట్ అనేది ఎలా తెలుస్తుంది అంటే జింక్ అనేది బాడీలో బాగుండాలి. అర్థమవుతుందా? అలాగే జింక్ ఇంకేం చేస్తుంది, రోగనిరోధక శక్తిని కూడా బాగా పెంచుతుందంట. నెక్స్ట్ వచ్చేది కాపర్. కాపర్ అనేది ఏంటి అంటే చాలా రకాల ఎంజైమ్స్ ని కోఆపరేట్ చేస్తుంది. అంటే ఎవరు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హోస్ట్ ఉన్నారు విజయ మేడం. విజయ మేడం ఏం చేస్తారు, ఇప్పుడు వచ్చిన 280 మందిని ముందు ఎవరైతే స్పీకర్ వచ్చేలోపు వీళ్ళందరినీ ఒక దాటి పైన కూర్చోబెట్టారు. అంటే వాళ్ళు వచ్చి కనెక్ట్ అవటం వేరు, బట్ వాళ్ళందరినీ అలర్ట్ చేయటం అనేది హోస్ట్ చేసే పని కదా. తర్వాత వచ్చేది స్పీకర్ ఈజ్ సెకండరీ. ఫస్ట్ హోస్ట్ ఏం చేస్తారు, అందరినీ టైం టు టైం ఎలా ఉంది ఏంటి కనెక్ట్ చేస్తారు. ఆ కాపర్ అనే మినరల్ కూడా అన్ని ఎంజైమ్స్ ని కలెక్ట్ చేస్తుంది అనమాట. కనెక్ట్ చేసి దేని పని దానికి నిర్వర్తించడానికి నెక్స్ట్ జరిగే అసిస్ట్ చేస్తుంది అనమాట. అర్థమవుతుందా? ఇది అసిస్ట్ చేసే ఈ కాపర్ ఇంకా ఏం చేస్తుంది అంటే ఐరన్ మెటబాలిజం. ఐరన్ అంటే స్టార్టింగ్ లో ఏం చెప్పాను, రక్త ప్రసరణ వ్యవస్థకి ఐరన్ ఇంపార్టెంట్ అని చెప్పాను. ఈ ఐరన్ అనేది ప్రాపర్ గా రిలీజ్ అవుతుందా లేదా ఈమెకి సెల్లో, ఇది హిమోగ్లోబిన్ తో కలుస్తుందా లేదా, ఇది ఆక్సిజన్ తో కలుస్తుందా లేదా ఆర్గనైజ్ చేస్తుంది కాపర్ అనేది. అర్థమవుతుందా? ఇది కరెక్ట్ గా ఆక్సిజన్ క్యాప్చర్ చేస్తుందా లేదా, లేకపోతే దానికి కావాల్సిన తోడ్పాటు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అందరు ఉన్నారు, మీ ఏం చెప్పారు, త్వరగా రండి, త్వరగా మాట్లాడండి, మీకు కోఆపరేషన్ ఇచ్చారా? తన ఎగ్జాంపుల్ చెప్పారు, తన ఎలా వచ్చారు చెప్పారు. అందరిని కోఆపరేట్ చేసుకుంటూ దానికి కనెక్షన్ ఇచ్చుకుంటూ వెళ్తారు కదా హోస్ట్. సేమ్ అలాగే కాపర్ కూడా ఏం చేస్తుందంటే బ్లడ్ సర్క్యులేషన్ లో ఉండే ఐరన్ కి కనెక్షన్ ఇస్తుంది అనమాట. నువ్వు అది సరిగా పనిచేయకపోతే దానికి కావాల్సిన ఎంజైమ్స్ ని యాడ్ ఆన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇలాగ ప్రతి ఒక్క మినరల్ కూడా దాని వైటల్ రోల్ అంటే ఇంపార్టెంట్ రోల్, వాటి విధిని అవి నిర్వర్తించుకుంటూ వెళ్ళినప్పుడే టోటల్ బాడీ డ్యామేజ్ అవ్వకుండా మంచిగా ఉంటుంది అనమాట. ఓకేనా? ఇంకా ఏంటి అంటే జనరల్ గా మనకి మినరల్స్ లోపం వల్ల మనకి మినరల్స్ ఎంత కావాలి అనేది ఎట్లా తెలుస్తుంది అంటే వాళ్ళ ఏజ్ ని బట్టి, వాళ్ళ వయసుని బట్టి, వాళ్ళ సెక్స్ ని బట్టి, అంటే అబ్బాయా అమ్మాయా దాన్ని బట్టి, అండ్ ఫిజియలాజికల్ స్టేట్, వాళ్ళు ప్రెగ్నెంటా లేదంటే నార్మల్ పర్సనా అడల్టా, దీన్ని బట్టి మనకి ఈ మినరల్ క్వాంటిటీ అనేది గ్రాములు ఎంత కావాలి. 200 గ్రాములు కావాలి అంటే కొందరికి లాక్టేటింగ్ మదర్ లేదంటే కడుపుతో ఉన్న తల్లి గాని, బిడ్డకి జన్మనిచ్చిన తల్లికి గాని 250 మిలీగ్రామ్స్ కావాల్సి వస్తుంది. అంటే ఏంటి, కొంచెం మోతాదు మారుతుంది అనమాట. ఈ మోతాదు అనేది మనిషి యొక్క ఫిజియలాజికల్ స్టేట్ ని బట్టి మారుతుంది అని చెప్తున్నారు. ఓకేనా? ఇక్కడ ఇది నేను చెప్పింది కాదండి, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ డైటరీ రెఫరెన్స్ వాళ్ళే రిలీజ్ చేసింది అనమాట. ఓకే, అందులో ఇంకా ఏంటి అంటే మనకు కావాల్సిన సప్లిమెంట్స్ అన్ని కూడా సప్లిమెంట్ రూపంలో తీసుకోవాలి. ఇప్పుడున్న కండిషన్ లో ఇందాక నేను చెప్పినట్టు ప్రతి ప్రొడక్ట్ ని మనము, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ పూటకి 114 రకాల మినరల్స్ కావాలి. ప్రతి బాడీకి, మానవ శరీరానికి 114 రకాల మినరల్స్ కావాలి. ఓకేనా? 23 రకాల విటమిన్స్ కావాలి. అర్థమవుతుందా? 23 రకాలలో కొన్ని 11 నాన్ ఎసెన్షియల్ ఉంటాయి, 10 ఎసెన్షియల్ ఉంటాయి. ఈ మిగతా 12 అంటే 23లో సగమేమో ఎసెన్షియల్ గా అంటే కడుపులోంచే పుడతాయండి. అంటే ఇన్ ద సెన్స్ మనం తీసుకునే ఆహారం వల్ల జనరేట్ అవుతుంది ఇంటెస్టైన్ నుంచి. కొన్ని మనం బయట నుంచి తీసుకోవాలి విటమిన్స్. అలాగే మినరల్స్ అనేవి, మినరల్ సంగతికి వస్తే మనకి ఎర్త్ లోపల, భూమి లోపల, నీటి లోపల ఫుడ్ ద్వారా దొరుకుతాయి. కొన్ని మనం బయట నుంచి కూడా తీసుకోవాలి. ఇప్పుడు మనము ఈ ఆహారాన్ని ప్రతిదీ ప్రాపర్ గా తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ పల్లీలు ఉన్నాయి, అలాగే చికెన్ ఉంది, పాలకూర ఉంది, మష్రూమ్ ఉంది, ఇవన్నీ రోజు తీసుకోగలమా? ఆలోచించండి, రోజు తినగలమా? ఇంత ప్లేట్ పెట్టుకొని ఎన్ని గ్రాములు లెక్కన తినలేం కదా. అందుకని మనం ఏం చేస్తాము, సప్లిమెంట్ రూపంలో తీసుకుంటాం. ఆ సప్లిమెంట్ ఏంది, చిన్న టాబ్లెట్ ఫామ్ లో ఉంటుంది, కానీ దాంట్లో కావాల్సిన నీడైన మినరల్స్ అన్ని ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్టీవిటమిన్ తీసుకున్నారు, చాలా రకాల మినరల్స్ ఉంటాయి మల్టీవిటమిన్ లో. మనం కనుక మల్టీవిటమిన్ తీసుకుంటే విటమిన్స్ అన్ని ఉంటాయి. ఇది మల్టీవిటమిన్ అండి, విటమిన్స్ అన్ని ఉంటాయి. విటమిన్ ఏ ఉంది, సి, కే అన్ని ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మినరల్స్ కొన్ని ఉన్నాయి చూడండి, ఆర్టీఏ ప్రకారం. అంటే ఈ పూటకి నా బాడీకి కావాల్సిన మినరల్స్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం నాకు ఈ పూటకి 20% కావాలి ఎవరికైనా. ఓకేనా? 200 మిలీగ్రామ్స్ అది ఉంది. అలాగే అయోడిన్ ఉంది, క్రోమియం ఉంది, సెలీనియం ఉంది, ఐరన్ ఉంది కదా. కొన్ని మినరల్స్ వచ్చాయి ఇప్పుడు చెప్పినవి. మిగిలిన
మిగిలిన మినరల్స్ ఎక్కడ తీసుకోవాలి? కాల్షియం సప్లిమెంట్ లో కాల్షియం ఉంటుంది, మాగ్నీషియం ఉంటుంది, డి విటమిన్ ఉంటుంది. అర్థమైందా? ఇంకా ఇంకా ఏం మినరల్స్ కావాలి మనకి? సెల్ యాక్టివేటర్ ఉంది. సెల్ యాక్టివేటర్ లో ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ ఇస్ మినరల్ కాకపోవచ్చు, ఇట్ ఈస్ అ కెమికల్ ఫామ్ లో ఉండే, అది కూడా మినరల్ ని ప్రేరేపిస్తాయి. ఇలాగ మనం తీసుకునే ఆహారంలో షేక్ ఉంది. షేక్ లో ఎన్ని మినరల్స్ వస్తాయి? F1 డబ్బా తీయండి ఒకసారి, మీకు పైన ఉంది నాకు. F1 డబ్బాలో చాలా రకాల మినరల్స్ ఉంటాయి, చాలా రకాల విటమిన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు కావాల్సినవన్నీ అందుతాయి. ఎక్కడ మిస్ అవుతాయో ఆ మిస్ అయినవి నువ్వు మనం ఏం చేయాలి? కోచ్ గైడెన్సీలో, కెప్టెన్సీ గైడెన్సీలో ఈవినింగ్ స్నాక్ రూపంలో కానీ, పప్పు ధాన్యాల రూపంలో కానీ, సెరియల్స్ రూపంలో కానీ, అలాగే నట్స్ రూపంలో కానీ, సీడ్స్ రూపంలో కానీ ఏదో ఒక టైంలో కాంపన్సేట్ చేసుకోవాలి. ఇలా గనక బాడీని ప్రాపర్ గా మేనేజ్ చేసుకుంటే మంచిగా బాడీ అనేది మంచిగా ఎదుగుతుంది, మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది. ఓకేనా? ఇంకా ఏంటి అంటే ఈ మినరల్స్ ని ప్రాపర్ గా క్యాచప్ చేయాలి. అంటే మినరల్స్ అన్ని బాడీకి అబ్జార్బ్ అవ్వాలి అంటే, మినరల్స్ జనరల్ గా ఇందా చెప్పా కదా అయాన్స్ రూపంలో ఉంటాయి. ఈ ప్లస్ అనేది ఏంటి అంటే అయాన్ అండి. అదేంటి అని అడగండి, పెద్ద స్టోరీ అది. నేను అది కెమిస్ట్రీ మీకు ఒక ల్యాబ్ నేను క్రియేట్ చేయాలి. ఓకే, ఇదేంటి అంటే అయాన్స్ రూపంలో, అంటే మన బాడీలో నీరు ఉంటుంది కదా. ఒక చిన్న ఇది చెప్తాను. ఉప్పు ఉంది కదా, ఉప్పుని ఏం చేస్తాము? నీళ్ళల్లో వేస్తాం కదా. నీళ్ళల్లో వేసినప్పుడు ఉప్పు నీళ్ళని ఎట్లా తెలుస్తుంది అంటే, ఆ సోడియం క్లోరిన్ అనేది, సోడియం క్లోరైడ్ అనేది ఉప్పు స్ఫటిక, అంటే పట్టిక, అంటే ఎట్లా చెప్పాలి, ఒక ఒక రేణువు. అది నీళ్ళలో వేసినప్పుడు బ్రేక్ డౌన్ అవుతుంది. బ్రేక్ డౌన్ అంటే కరుగుతుంది కదా. కరిగినప్పుడు అయాన్స్ గా విడిపోతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము నలుగురు ఒక ఫ్యామిలీ. అమ్మ, నాన్న, నేను, హస్బెండ్, వైఫ్, అదే వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు కదా. ఇప్పుడు మనందరం ఒక దగ్గర ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాం. అదే మన చుట్టాల్లోకి వెళ్తే, నేనేమో మా కజిన్స్ దగ్గర వెళ్ళి కూర్చుంటాను, మా హస్బెండ్ ఏమో వాళ్ళ కజిన్స్ తోటి కూర్చుంటాడు, పిల్లలేమో వాళ్ళ జత పిల్లల దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆడుకుంటూ చేసుకుంటారు కదా. సేమ్ అలాగే సోడియం క్లోరైడ్ అనే మినరల్ నీళ్ళలో పడంగానే నీరు అనేది దాని దాని అమ్మ ఇల్లు, పుట్టిల్లు అనమాట. ఆ పుట్టిల్లు అయ్యేసరికి ఏమవుతుంది? అదే వాళ్ళ అక్క దగ్గరికి వెళ్తుంది, వాళ్ళ చెల్లి దగ్గరికి వెళ్తుంది, అర్థమవుతుంది. సేమ్ అలాగే సోడియం క్లోరైడ్ ఏమవుతుందంటే అమ్మ అనమాట, నీళ్లు అమ్మ. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఏం చేసింది? వాళ్ళ అక్క దగ్గర కాసేపు ఉంటుంది, వాళ్ళ చెల్లి దగ్గరికి వెళ్తుంది. అలాగే సోడియం క్లోరైడ్ అనేది బ్రేక్ డౌన్ అయ్యి అయాన్స్ గా విడిపోతుంది. ఆ వాటిని అయాన్స్ రూపంలో మన బాడీలో ఉంటుంది. ఎందుకు మన బాడీలో విడిపోవాలి అంటే, మన బాడీ నిర్మితం 70% నీటితో కదా. అర్థమవుతుంది కదా. బాడీ నిర్మితమైంది 70% నీటితో. మన బాడీ నీటితో ఉంది కాబట్టి ఇవన్నీ నీటిలో కరిగేవే. ఓకేనా? మనకి రెండు ఉంటాయి, నీటిలో కరిగేవి, కొవ్వులో కరిగేవి. ఆ రెండే బాడీని రొటేట్ చేస్తాయి. అవి విటమిన్స్ అవ్వచ్చు, మినరల్స్ అవ్వచ్చు, ఏవి కూడా. మినరల్స్ అన్ని నీటిలో కరిగేవే అండి. విటమిన్స్ మటుకు కొన్ని నీటిలో కరుగుతాయి, కొన్ని కొవ్వులో కరుగుతాయి. ఓకేనా? ఇలాగ బాడీకి అబ్జార్ప్షన్ జరగాలి. నీటితో కరిగినా, కొవ్వుతో కరిగినా కూడా బాడీకి వెళ్ళాక బాడీ రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఉండాలి. ఫస్ట్ వచ్చేది కాల్షియం అనేది. ఈ కాల్షియం జనరల్ గా చెప్పమంటే అందరు ఏం చెప్తారు? ఎముకలకి, పళ్ళకి చాలా మంచిది మేడం అంటారు. యాజ్ ఎ వెల్నెస్ కోచ్ గా మనం చెప్పాల్సింది ఏంది? రక్తం శుద్ధి పడాలన్నా కూడా కాల్షియం కావాలని చెప్పాలి. అర్థమవుతుందా? వెల్నెస్ కోచ్ పని ఏంటి అంటే బియాండ్ ఆలోచించాలి. ఒకడు బాక్స్ లో ఆలోచిస్తాడు, నార్మల్ పర్సన్. మనము అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించాలి, ఎక్స్ట్రాగా ఆలోచించాలి, ఎక్స్ట్రా నేర్చుకోవాలి, ఎక్స్ట్రా పనులు చేయాలి. అంటే ఓవర్ యాక్టింగ్ కాదు, ఎక్స్ట్రాగా ఉండాలన్నమాట. ఈ కాల్షియం అనేది ఏంటి అంటే పళ్ళకి, బోన్స్ కే కాదమ్మా, మన బాడీలో రక్త ప్రసరణ వ్యవస్థ బాగుండాలన్నా, ఇమ్యూనిటీ కోసం కూడా మనకి కాల్షియం కావాలని చెప్పాలి. అప్పుడు వీళ్ళకి ఎలా చేయాలి? మనము షేక్ రూపంలో, మిల్క్ ప్రొడక్టే కదా షేక్ అంటే. షేక్ లో కాల్షియం ఉంటుంది. అలాగే వాళ్ళు మిడ్ మార్నింగ్ స్నాక్స్ కానీ, మధ్యలో లంచ్ లో కానీ వాళ్ళకి ఎగ్ చెప్పాలి, ఫిషెస్ చెప్పాలి. మళ్ళీ పొట్టు తీయని పప్పులు ఏవైతే ధాన్యాలు ఉంటాయి అవన్నీ కూడా ప్రిఫర్ చేయాలి యాజ్ ఎ వెల్నెస్ కోచ్ గా. పర్ డేకి ఎంత కావాలి? రికమెండెడ్ డైటరీ అలోయన్స్ రికమెండ్ చేశారు గవర్నమెంట్ వాళ్ళు. డైటరీ తీసుకునే ఆహారం అలోయన్స్ అలో చేయటం, లోపలికి అలో చేయటం. ఎంత అలో చేసింది? జనరల్ గా 1000 నుంచి 1200 మిల్లీగ్రామ్స్ కాల్షియం అనేది పర్ డేకి ఇవ్వాలి. ఓకేనా? అప్పర్ లిమిట్, ఎక్కువ కాల్షియం ఇస్తున్నారు చాలా మంది. ఆమెనే అంటే ఎక్కువ కాల్షియం కూడా మింగకూడదు. అర్థమవుతుందా? ఎక్కువ కాల్షియం, పాలు ఎక్కువ తీసుకోకూడదు. ఎక్కువ అయింది నీకు 2500 మిల్లీగ్రామ్స్ కన్నా అప్పర్ లిమిట్ దాటావు అంటే హైపర్ కాల్సియమే వస్తుంది. ఇదే నీకు కిడ్నీలో స్టోన్స్ గా తయారవుతాయి. చాలా మంది హెర్బల్ లైఫ్ సప్లిమెంట్స్ వాడితే కిడ్నీ ఫెయిల్ అవుతుంది అంటారే, అది రీజన్ ఇదే. కిడ్నీ ఫెయిల్ అవ్వదు. ఇక్కడ ఏమవుతుంది అంటే, ఆల్రెడీ కిడ్నీ పేషెంటో, లివర్ పేషెంటో మన దగ్గరకు వస్తారు, మనం డాక్టర్స్ అనుకొని. ముందు మనం ఏం చెప్పాలి? డిస్క్లైమర్, హెర్బల్ లైఫ్ ఉత్పత్తులు డాక్టర్ కాదు మేము, డిస్క్లైమర్ ఇచ్చుకోవాలి యాజ్ ఎ వెల్నెస్ కోచ్ గా. అలాగే మీరు వాళ్ళు ఎంత లిమిట్ లో కాల్షియం వాడుతున్నారు అనేది గ్రహించగలగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోగలగాలి. వాళ్ళకి ముందు ఏం క్వైరీ ఉంది, కాల్షియం అంటే కిడ్నీ ప్రాబ్లం ఉందా, లివర్ ప్రాబ్లం ఉందా, నీకు తెలిసినా తెలియపోయినా వాళ్ళ రిపోర్ట్ అయితే మన దగ్గర ఉండాలి.
నేను చేసే పని అదే తెలుసా. ఎవరు వచ్చినా ముందు ఏదన్నా ప్రాబ్లం ఉందంటే రిపోర్ట్ పెట్టండి అంట. మనకు వచ్చిన నాలెడ్జ్ ఎంతో తెలుస్తుంది కదా, మినిమం నాలెడ్జ్ అన్న తెలుసుకొని ఉండాలి యాజ్ ఎ వెల్నెస్ కోచ్ గా. అలాగే 22,500 మిల్లీగ్రామ్ దాటింది అనుకో, అప్పుడు ఏమవుతుంది, కాల్షియం గడ్డ కట్టేస్తుంది బాడీలో. కాల్షియం రాళ్ళుగా అర్థమవుతుందా, స్టోన్ ఫార్మేషన్ జరుగుతుంది. అందుకే నీకు గాల్ బ్లాడర్ లో స్టోన్స్ వస్తాయి, కిడ్నీలో స్టోన్స్ వస్తాయి, గుండెకెళ్ళే రక్తము గట్టి పడిపోతుంది. గుండె కవాటాలు ఉంటాయి కదా, ఆర్టరీస్, వీన్స్, అవి ఏమవుతాయంటే బ్రిటిల్ అయిపోతాయి. అంటే పగిలిపోయిన నేల ఎలా ఉంటుంది, బిటలు వారిపోయినట్టు అలా అయిపోతుంది. దానివల్ల గుండెకి సంబంధించిన రోగాలు వస్తాయి. అందుకని కాల్షియం లిమిట్ ఎంత ఉండాలి అంటే మాక్సిమం 1200 కన్నా ఇవ్వకూడదు. అర్థమవుతుందా. నెక్స్ట్ వచ్చేది క్లోరైడ్. క్లోరైడ్ అనేది నేను స్టార్టింగ్ లోనే చెప్పా, బాడీ అంతా లిక్విడ్ కాబట్టి బాడీని బ్యాలెన్స్ చేయాలి. బాడీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఒక చిన్నది చెప్తాను, మీకు అస్సలు తెలిసి ఉండదు ఇది. మనకి బాడీ మనం నడుస్తాం కదా, బ్యాలెన్స్డ్ గా నడుస్తాం. అంటే బాడీ అనేది బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. అంటే లెఫ్ట్ రైట్ పడిపోకుండా 2 కాళ్ళ మీద నడవగలం. 4 కాళ్ళు ఉంటే చాలా ఈజీ కదా. కుక్కలు నక్కలు ఎలా నడుస్తాయి, 4 కాళ్ళు బ్యాలెన్స్డ్ గా నడుస్తాయి. కానీ మనిషి రెండే కాళ్ళు, టోటల్ బాడీ ఎంత లావు ఉండని సన్నం ఉండని బ్యాలెన్స్ గా నడుస్తాడు. ఆ బ్యాలెన్స్ అనేది ఎక్కడ వస్తుంది చెప్పనా, యూ కెనాట్ బిల్, అంటే మీకు అసలు నమ్మకమే కుదరదు. చెవులో లోపల లిక్విడ్ ఉంటుంది. మనకి దిమ్మ తిరగడం అంటే తెలుసు కదా, తల దిమ్ము పట్టేసేయడం, అలాంటప్పుడు లోపల లిక్విడ్ ఇంబ్యాలెన్స్ అవుతుందంట. ఆ లిక్విడ్ బ్యాలెన్స్ అయినప్పుడే బాడీ, బ్రెయిన్ యాక్యురేట్ గా ఉంటాయంట. అర్థమైందా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెవు ప్రాబ్లం ఉన్నా, చెవులో పస్సు రావటం, చీము కారటం, చెవు ప్రాబ్లం వస్తుంది చాలా మందికి. ఇలాంటి వాళ్ళకి చెవుడు వస్తుంది కదా, చెవుడున్నా వీళ్ళకి బాడీ ఈ పార్ట్ లో, మైండ్ పార్ట్ లో, అంటే తల పార్ట్ లో లిక్విడ్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుందంట. మన బాడీలో బ్యాలెన్స్డ్ గా చేసే లిక్విడ్ చెవుల్లోనే, 2 చెవుల్లో లిక్విడ్స్ ఉంటాయి. ఆ ఫ్లూయిడ్ అనేది బ్యాలెన్స్ అయితేనే మనకి దిమ్మ తిరగకుండా, అంటే కళ్ళు తిరిగినట్టు లేకుండా, చక్కెర వచ్చినట్టు లేకుండా, బాడీ ఏమంటారు బ్యాలెన్స్డ్ గా మూవ్ అయ్యేది దాని వల్లేనట. అందుకని బాడీలో ఉండే ఫ్లూయిడ్, అంటే నేను ఎక్కడెక్కడ చెప్పాను, ఓపెన్ ఆర్గాన్ ప్రతి చోట ఫ్లూయిడ్ ఉంటుంది. నోరు అవ్వచ్చు, ముక్కు అవ్వచ్చు, కళ్ళు అవ్వచ్చు, చెవు అవ్వచ్చు, ఓకే, స్కిన్ అవ్వచ్చు, లాబరేటరీ పార్ట్ అవ్వచ్చు, యూరినల్ పార్ట్ అవ్వచ్చు, అన్నిట్లో లిక్విడ్స్ ఉంటాయి. ఈ లిక్విడ్స్ అనేవి బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఫ్లూయిడ్ అనేది, పిహెచ్ అనేది కంట్రోల్ గా ఉండాలి. దీన్ని కంట్రోల్ చేసేది ఎవరంటే క్లోరిన్. ఇవి ఎక్కడెక్కడ దొరుకుతాయి అంటే నాన్ వెజ్ ఐటమ్స్ లో అన్నిట్లో దొరుకుతాయి. వెజ్ ఐటమ్స్ లో అయితే కొన్ని రకాల పొటాటో అంటే మరి పొటాటో తినాలా అంటే తినాలి, అప్పుడప్పుడు పొటాటో తినాలి. చిప్స్లు, వేపుడు కూరలు కాదు, బాయిల్డ్ పొటాటో మంచిది. ఎప్పుడన్నా మీకు ఆలుగడ్డ, పొటాటో తినాలనిపిస్తే చాలా మంది ఏం చేస్తారు, వెయిట్ లాస్ అవ్వాలంటే ఉల్లగడ్డ ఆపేయాలి, అదే ఏమంటారు, పొటాటో ఆపేయాలంటారు. పొటాటోని బాయిల్ చేసుకొని కర్రీ చేసుకొని తినొచ్చు, ఆయిల్ తక్కువ వేసుకొని. కానీ పొటాటోని స్లైస్ చేసుకొని కర్రీ, వేపుళ్ళు ఇలాంటివి తినకూడదు. ఓకేనా. ఇలాంటి వాటిట్లో క్లోరిన్ అనేది ఎక్కువ ఉంటుంది. సాల్ట్ కూడా, రాక్ సాల్ట్ కానీ, కళ్ళుప్పు కానీ, పింక్ సాల్ట్ లో కూడా క్లోరిన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది మనకి మాక్సిమం ఎంత కావాలంటే 3600, మినిమం ఎంత కావాలంటే 2300 మిల్లీగ్రామ్స్ కావాలి. ఇవన్నీ కూడా మ్యాక్రో అండి, మైక్రో మిల్లీగ్రామ్స్ కదా. అలాగే మాగ్నీషియం అనేది బోన్స్ కి, టీత్ కే కాకుండా బాడీలో ఉండే కణాన్ని యాక్టివేట్ చేయాలంటే, ఒక కణం యొక్క, చాలా మందికి చూడండి కాళ్ళ పిక్కల నొప్పులు వచ్చేస్తాయి కదా, కాళ్ళు పట్టేసినట్టు, కాళ్ళు తిమ్మిర్లు, కాళ్ళకి సంబంధించిన, మజిల్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటే యాజ్ ఎ వెల్నెస్ కోచ్ గా మెగ్నీషియం డెఫిషియన్సీ ఉందని అర్థం. మల్టీవిటమిన్ ఇవ్వాల్సిందే. అర్థమవుతుందా. మెగ్నీషియం ఏం చేస్తుంది అంటే మజిల్ క్రాంప్స్, మజిల్ ఫంక్షన్ ని బాగా యాక్టివేట్ చేస్తుంది. అంటే ఏంటి, కండరాల యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది మెగ్నీషియం అనేది. ఇది ఎక్కడెక్కడ దొరుకుతుంది, ఆకుకూరలు, పచ్చి కూరగాయలు, నట్స్ లో కానీ, పప్పు ధాన్యాల్లో కానీ, బీన్స్ అంటే చిక్కుడు జాతి అన్ని కూడా, బీన్స్, రాజ్మా, చిక్కుడు, పందిరి చిక్కుళ్ళు, చాలా రకాలు ఉన్నాయి కదా. ఈ చిక్కుడు జాతి అన్నిట్లో దొరుకుతాయి. పీస్ కూడా, బఠానీలు, చనాలు, శనగలు, నల్ల శనగలు, తెల్ల శనగలు, పీస్ జాతికి టొమాటోలో కూడా ఉంటుంది. మాక్సిమం ఎంత ఇవ్వాలంటే ఉమెన్ లో అయితే 320 మిల్లీగ్రామ్స్ చాలు. చూడండి, అంత 320 మిల్లీగ్రామ్స్ బాడీకి అందకపోతే నైట్ నిద్ర పట్టకుండా చేస్తుంది. అది మెగ్నీషియం లోపిస్తే కాళ్ళు పట్టేయటం, చేతులు పట్టేయడం, వేళ్ళు కొంకర్లు పోవడం, మజిల్ అనేది డిస్లోకేట్ అయిపోతుంది అనమాట. అందుకని ఆ మగవారికి అయితే 420 ఇవ్వాలి. అలాగే పొటాషియం అనేది మజిల్ కాంట్రాక్షన్ కే కాదు, నర్వ్ ఇంపల్స్, అంటే ఏంటి, నరాల యొక్క బలహీనత, అంటే కొందరికి షివరింగ్ ప్రాబ్లము, కొందరికి నర్వస్ సిస్టమ్ ఇంపల్స్ అనేది సరిగా ఉండదు. అలా ఉండడానికి ప్రోటీన్ బాగా సింథసైజ్ అవ్వాలన్నా, మనం తీసుకునే ప్రోటీన్ తీసుకుంటాం కదా, షేక్, బాడీకి ఆ రక్తంలో కలిసి శోషణ జరిగి మజిల్ బాగా ఫామ్ అవ్వాలన్నా, బీపీ కంట్రోల్ అవ్వాలన్నా కూడా పొటాషియం కావాలి. ఎక్కడెక్కడ దొరుకుతుంది, ఎక్కువ ఫ్రెష్ ఫ్రూట్స్ లో. అలాగే బనానాని
రిక్వైర్మెంట్ గా తీసుకోవచ్చు. వీక్లీ వన్స్ బనానా తినొచ్చు, ఎందుకంటే మనకి హై కాల్షియం హై పొటాషియం ఉండేది బనానాలోనే. చాలా మంది వెయిట్ లాస్ లో బనానా ఆపేస్తారు. మీరు అలాంటి టైంలో మిడ్ మార్నింగ్ లాగా బనానా తీసుకున్నా కూడా చాలా మంచిది. దానివల్ల ఏంటంటే పొటాషియం బాగా అందుతుంది అనమాట. ఆరెంజ్ అంటే పుల్లటి జాతి పండ్లు అన్నిట్లో కూడా పొటాషియం ఉంటుంది. మెలన్స్ అంటే తెలుసు కదా, వాటర్ మెలన్, మస్క్ మెలన్, అదే ఏమంటారు, వాటర్ మెలన్, పుచ్చకాయ, వీటిలో. అలాగే స్వీట్ పొటాటోస్ లో ఎక్కువ ఉంటుంది, పాలకూరలో ఉంటుంది. అలాగే మనకి ఎంత కావాలి, 3.5 గ్రామ్స్ చాలు పొటాషియం పర్ డేకి. అర్థం చేసుకుంటున్నారా అన్ని? అలాగే నెక్స్ట్ వచ్చేది సోడియం. సోడియం అనేది చూడండి, మనకి జనరల్ గా సోడియం అంటే ఉప్పు అనుకుంటాము. ఉప్పు, సోడియం క్లోరైడ్ చెప్పా కదా ఇందాక, స్టోరీ బ్రేక్ డౌన్ అయితే వచ్చేది సోడియం. ఈ సోడియం అనేది మజిల్ ఇందాక మెగ్నీషియం ఎలాగో సేమ్ సోడియం కూడా అండి, బాడీలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ అవ్వాలన్నా, ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అవ్వాలన్నా, మజిల్ ఫంక్షన్ కండరాల పనితీరు వేగంగా జరగాలన్నా, యాక్టివ్ గా కండరాలు, కొందరికి నిద్ర లేవగానే చేతులు కాళ్ళు పట్టేస్తాయి, దిగగానే పాదాల నొప్పులు వస్తాయి, ఇలాంటివి ఉంటాయి చూడండి. ఇలాంటి వాళ్ళకి సోడియం లెవెల్ తక్కువ ఉన్నట్టు. వీళ్ళకి మనము సోడియం అనేది సప్లిమెంట్ రూపంలో ఇవ్వచ్చు, సలాడ్ రూపంలో సలాడ్స్ లో చల్లుకోవచ్చు, మిల్క్, పాలలో దొరుకుతుంది సోడియం. అలాగే పాలకూర అంటే ఆకుకూరల్లో దొరుకుతుంది. పర్ డేకి ఎంత కావాలంటే 1500 మిల్లీగ్రాములు కావాలి. ఎక్కువ ఓవర్ డోసేజ్ అంటే 2400. అలాగే క్రోమియం అనేది బాడీలో ఉండే పిండి పదార్థాన్ని అబ్జార్బ్ చేసుకోవడానికి బాగా పనిచేస్తుంది. లివర్ లో అంటే నాన్ వెజ్ లో ఉండే లివర్ ఉంటుంది కదా, అది ఎక్కువ తిన్నా. అదే వెజిటేరియన్స్ అయితే నట్స్, వాల్నట్స్ కానీ వీటిలో క్రోమియం ఎక్కువ ఉంటుంది. ఇది కూడా మగవారికి అయితే 35 మైక్రోగ్రామ్స్, నేను చెప్పేది ఇంకా తక్కువ మిల్లీ కన్నా. అదే ఆడవాళ్ళు అయితే 25 మైక్రోగ్రామ్స్. అయోడిన్ అనేది మెయిన్ గా హార్మోనల్ యాక్టివిటీ కోసమే పనిచేస్తుందండి. అది కూడా థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేషన్ కే పనిచేస్తుంది. థైరాయిడ్ గ్లాండ్ లో అయోడిన్, సెలీనియం లోపిస్తే థైరాయిడ్ పెరగడం, పిసిఓడి రావటం, ఇలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది లేడీస్ లో. ఈ అయోడిన్ ఎలా తీసుకోవాలి అంటే, అయోడైజ్డ్ సాల్ట్ ద్వారా కానీ, ఎగ్స్ ఎక్కువ, యోగట్, పెరుగుని నీరంతా దింపేసి పెరుగుని గుడ్ క్లాత్ లో ఇలా చేస్తే వచ్చేది యోగట్. ఓకేనా? పెరుగు నీరు లేకుండా గట్టి గడ్డ పెరుగు అంటాం కదా, అది. అలాగే మిల్క్ లో కానీ ఎక్కువ మనకి అయోడిన్ అనేది వస్తుంది. మనకి పర్ డేకి 150 mcg కావాలి. ఐరన్ ఇందా చెప్పా కదా, ఐరన్ అనేది ఆక్సిజన్ తో కలిస్తేనే ఐరన్ కి పెళ్ళైనట్టు. అప్పుడే మనకి రక్తం అనేది బాగా శుద్ధీకరించబడుతుంది. ప్రతి బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ కి రక్తం అందుతుంది. ఇది జనరల్ గా ఎక్కడ దొరుకుతుంది అంటే, సోయా బీన్స్ లో కానీ, బీన్స్ లో కానీ, పులిసిన వాటిలో ఎక్కువ దొరుకుతుంది. అంటే పిండి, నైట్ దోశ పిండి, ఇడ్లీ పిండి, బ్యాటర్స్ ఏవైతే ఉంటే దాంట్లో ఎక్కువ మొలాసిస్ అంటారు, ఐరన్ అనేది అక్కడ ఎక్కువ దొరుకుతుంది. స్పినాచ్ లో, పాలకూరలో ఎక్కువ దొరుకుతుంది. ఉమెన్ లో అయితే 8 మిల్లీగ్రామ్స్ ఇవ్వాలి, మగవాళ్ళు అయితే 18 మిల్లీగ్రామ్స్ ఇవ్వాలి. ప్రెగ్నెంట్ ఉమెన్ లో ఐరన్ 27 మిల్లీగ్రామ్స్ ఇవ్వాలి. అందుకే ఐరన్ సప్లిమెంట్స్ ఇస్తారు కదా ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి. అది కూడా 5వ నెల 6వ నెల నుంచి స్టార్ట్ చేస్తారు. బేబీకి ఫీడింగ్ మదర్ అయితే 9 మిల్లీగ్రామ్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అర్థమవుతుందా? అలాగే మ్యాంగనీస్ అవ్వచ్చు, మాలిబ్డినం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎలా తీసుకోవాలి, బాడీకి ఇవి ఏ రూపంలో దొరుకుతాయి అంటే అయాన్స్ రూపంలో దొరుకుతాయి. కంపల్సరీ ఐరన్ కావాలి అంటే విటమిన్ సి కూడా తీసుకోవాలి. ఆ రెండు కాంబినేషన్ అన్నమాట. అప్పుడే బాడీకి అబ్జార్ప్షన్ అనేది బాగా జరుగుతుంది. ఓకేనా? ఇవి ఎట్లా టెస్ట్ చేస్తారు మేడం మరి అంటే, మనకి జనరల్ గా బ్లడ్ టెస్ట్ కానీ, యూరిన్ టెస్ట్ లో కానీ ఇంబ్యాలెన్స్ తెలుస్తుందండి. మనం ఏదైనా మనకి బ్లడ్ టెస్ట్ లోనే సగం తెలిసిపోతుంది. ఎందుకంటే నేను చెప్పా కదా స్టార్టింగ్ లోనే, బ్లడ్ లో అబ్జర్వ్ అయ్యేవి ఇవన్నీ. మినరల్ శాతం ఎంత ఉంది అనేది ఎలా తెలుస్తుంది అంటే, బ్లడ్ టెస్ట్ కానీ, యూరిన్ టెస్ట్ కానీ, లిక్విడ్ బాడీలో ఉండే లిక్విడ్ ని బయటకు తీసి టెస్ట్ చేస్తే తెలుస్తుంది అందులో ఎంత మినరల్స్ ఉన్నాయి, ఎంత తక్కువ ఉంది. దాన్ని బట్టి మనము, చాలా మంది ఇప్పుడు ఉన్న వాళ్ళలో B12 విటమిన్ డెఫిషియన్సీ ఉంది, డి విటమిన్ డెఫిషియన్సీ ఉంది కదా, వీళ్ళు మల్టీ విటమిన్ ఎక్కువ తీసుకుంటూ సన్ రేస్ కి ఎక్స్పోజర్ లో ఉండాలి. లేత కిరణాలు పడే టైంలో కానీ, ఈవినింగ్ కిరణాలు అప్పుడు కానీ కొంచెం ఎక్స్పోజర్ లో ఉంటే బాడీ డి విటమిన్ ని బాగా సింథసైజ్ చేసుకుంటుంది. అలసట రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ తలెత్తుతాయి. అలాగే మనం తీసుకునే షేక్ లో మన మినరల్స్ ఉంటాయంటే పక్కా ఉంటాయి. మీరు డబ్బా తీసి చూడండి, మీకు తెలుస్తుంది. ఇందులో విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, అలాగే పీచు పదార్థం అందుతుంది. చాలా ఈజీ ప్రిపరేషన్, లో జిఐ ఉంటుంది, గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువ కాబట్టి షుగర్ అనేది రాదు, షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది. డిస్క్లైమర్ ఇది. అట్ ది సేమ్ టైం చాలా ఈజీ, లో క్యాలరీ కదా, 240 to 220, 240 క్యాలరీస్ లో మనకి మంచి డైట్, మంచి ఫుడ్ వచ్చేస్తుంది. అందులో కావాల్సిన చాలా రకాల మినరల్స్ ఉన్నాయి, విటమిన్స్ ఉన్నాయి, ఫైబర్ ఉంది, ప్రోటీన్ ఉంది, కార్బోహైడ్రేట్ ఉంది, అన్ని బాడీకి అందుతాయి కదా. అందుకని మనకి ప్రోటీన్ కూడా ఏంటి, సోయా ప్రోటీన్, ఐసోలేటెడ్ సోయా ప్రోటీన్ కాబట్టి చాలా ప్యూర్ ఫామ్ లో ఉండే సోయా. ఓకేనా? అట్ ద సేమ్ టైం ఈజీ విప్పింగ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా. మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్ అనేవి చాలా రకాలుగా ఉన్నాయి. మీరు క్లబ్ లోకి వెళ్ళి రెగ్యులర్ గా వెళ్తే
డిఫరెంట్ ఫ్లేవర్స్ ఎంజాయ్ చేయొచ్చు ఇంట్లో కన్నా. ఇక్కడ వాళ్ళే ఇచ్చారు, నేను డబ్బా తీసే లోపు అమ్మాయి ఎందుకు ఇక్కడ చూసుకోవాలంటున్నాను, ఇక్కడే ఇచ్చారు, చూసుకుందాం మనం. ఓకేనా. విటమిన్స్ చూడండి, ఏ ఉంది, బి కాంప్లెక్స్ మొత్తం ఉంది, ఆల్మోస్ట్ B1 B2 B3 మొత్తం ఉంది, B12 కూడా ఉంది, సైనకోబాలమైన్ కూడా ఉంది, విటమిన్ సి ఉంది, అన్ని ఆర్డిఏ అండి, నేను చెప్పేది కాదు ఇది. ఇక్కడ చూడండి ఆర్డిఏ, రికమెండెడ్ డైటరీ అలవెన్స్, ఎంత కావాలో అంత. డి విటమిన్, బయోటిన్ ఉంది, ఇది తీసుకుంటే జుట్టు బాగా పెరుగుతుంది షేక్స్ ఎక్కువ తీసుకుంటే. అలాగే విటమిన్ ఈ ఉంది, అంటే గుండెకి సంబంధించిన రోగాలు రాకుండా. అలాగే మినరల్స్ చూడండి, కాల్షియం, ఐరన్, మాగ్నీషియం, జింక్, కాపర్, క్రోమియం, నేను చెప్పినవన్నీ ఉన్నాయి. అర్థమవుతుందా. సిలియం హస్క్ అనేది ఏంటి అంటే తౌడు లాంటిది. తౌడు అంటే తౌడు కాదు, మనకి బియ్యపు గింజల పొడి పైన పొట్టు ఉంటుంది కదా, బియ్యపు గింజల పైన, ఆ సిలియం హస్క్ అంటే అది. హస్క్ ఎందుకు వాడతారు అంటే ఫ్యాట్ కట్టర్ కి. గుర్తుపెట్టుకోండి, మన బాడీలో కొవ్వు కరగాలంటే వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో ఎందుకు మనం షేక్ తాగితే అంత వెయిట్ లాస్ అవుతారు. ఉత్త షేక్ తీసుకుంటూ సప్లిమెంట్స్ ఏ వాడకుండా ఉంటే కూడా అప్రెషియస్ షేక్ తీసుకుంటే ఈజీగా ఫ్యాట్ లాస్ అవుతుంది. ఎందుకంటే అందులో హస్క్ ఉంటుంది, కొవ్వుని ఇట్లా పట్టి తీస్తుంది అనమాట. అలాగే చాలా రకాల మినరల్స్ ఉన్నాయి ఇందులో, అన్ని కూడా మనకి నీడ్ అయినవే. నెక్స్ట్ ఇందా చెప్పాను, మనకి మినరల్స్ విటమిన్స్ కావాలంటే మల్టీవిటమిన్ ఫాదర్ అనమాట, ఇది అది మదర్, ఇది ఫాదర్. ఫార్ములా 2 అంటే మినరల్స్ ఉంటాయి 23 రకాలండి, 17 కాదు. విటమిన్స్ ఉన్నాయి, మొక్కల జాతి నుంచి తీసినవి, ల్యూటిన్, లైకోపిన్, క్యారెట్ పౌడర్, అన్ని కూడా ప్లాంట్ బేస్డ్. ఓకేనా. మొక్కలు అందుకే ఫైటో న్యూట్రియంట్స్ అంటారు. ఫైటో అంటే చాలాసార్లు చెప్తుంటా, ఫైటో అంటే మొక్కలు, న్యూట్రియంట్స్ అంటే పోషకాలు, అందులోంచి తీసిన పోషకాలు అనమాట. ఇవి బాడీకి ఏం చేస్తాయంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట, జీవరక్షకాలు, బాడీకి వ్యాధి నిరోధకత నుంచి పెంచడానికి, అలాగే మినరల్స్ అన్ని అబ్జార్బ్ అవ్వడానికి, తీసుకున్న ఆహారం వంట పట్టడానికి మల్టీవిటమిన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. మల్టీవిటమిన్ ఇంకా ఏంటి అంటే బాడీకి స్టమక్ ని కూడా క్లీన్ చేస్తుంది. రెగ్యులర్ గా మల్టీవిటమిన్ తీసుకుంటే మోషన్ సిక్నెస్ రాదు, అంటే మోషన్ వెళ్ళడం, స్టమక్ పెయిన్ రావడం, ఇలాంటి సిస్టమ్ ఉండదు. రెగ్యులర్ గా మల్టీవిటమిన్ వాడే వాళ్ళకి తెలుస్తుంది, చాలా ఫ్రీగా ఉంటుంది స్టమక్ కూడా, అంటే బాడీకి కావాల్సిన నీడ్ ని అబ్జార్బ్ చేసుకొని ఇస్తుంది. కాబట్టి ఈ మల్టీవిటమిన్ లో చూడండి అన్ని ఉన్నాయి, మళ్ళీ విటమిన్ ఏ అన్ని ఇందా చెప్పినవన్నీ ఉన్నాయి. ఫోలిక్ యాసిడ్ కూడా ఉంది. ఫోలిక్ యాసిడ్ బ్రెయిన్ కే కాదండి, టోటల్ రక్తాన్ని, గుండెకి సంబంధించిన రోగాలు రాకుండా ఉండాలంటే ఫోలిక్ యాసిడ్ కావాలి. బయోటిన్ ఇందా చెప్పాను, బయోటిన్ అనేది మనకి నెయిల్స్, అందం, జుట్టు, స్కిన్ బాగా ఉండాలంటే బయోటిన్ బాగా ఇవ్వాలి, బయోటిన్ సప్లిమెంట్స్. అలాగే మినరల్స్ చూడండి ఎన్ని ఉన్నాయో, కాల్షియం, పొటాషియం, ఐరన్ చాలా ఉన్నాయి కదా. ఇనోసిటాల్ అనేది చాలా ఇంపార్టెంట్ తెలుసా గుండెకి. ఇనోసిటాల్ టాబ్లెట్స్ దొరుకుతాయి బయట, ఆ టాబ్లెట్స్ వేసుకుంటే గుండె చాలా మంచిగా పనిచేస్తుంది. ఇనోసిటాల్ మనకి ఇక్కడ ఇందులోనే ఉంది, షుగర్ కంట్రోల్ అవుతుంది. ఓకే, వీటన్నిటి వల్ల అందుకే మనకి సప్లిమెంట్స్ వాడాక కూడా బాడీ అనేది ఫిట్ గా ఉంటుంది, స్కిన్ మారిపోతుంది కదా. ఎందుకంటే అవయవాలకు కావాల్సిన ఆహారం మనం ఏంటి రుచికి తీసుకుంటాం, ఉప్పు, కారం, మసాలాలు, నాన్ వెజ్లు, వెజ్లు, రకరకాలుగా మనము నోటికి రుచి కోసం తింటాము. ఇవి కూడా తీసుకుంటున్నారు అంటే బాడీ అనేది మెయింటైన్ అవుతుంది. ఇందులో చూడండి కాల్షియం సప్లిమెంట్ లో ఇందా చెప్పా కదా, మాగ్నీషియం ఉంటుంది, విటమిన్ డి ఉంటుంది, అలాగే కాల్షియం ఉంటుంది. మూడు కూడా ఉంటేనే ట్రైకోర్ లాగా మూడు బాడీకి అబ్జార్బ్ అవుతాయి. ఇందులో కూడా చూడండి విటమిన్ ఏ, దాంట్లో ఉన్నది డి, సి విటమిన్, అన్ని రకాల విటమిన్స్ ఉన్నాయి ఇందులో కూడా. అలాగే 24 హైడ్రేట్ అనేది ఇందాక ఎలక్ట్రోలైట్స్ అని చెప్పా కదా, సోడియం, పొటాషియం అని చెప్పా కదా, అవి రెగ్యులర్ గా ఈ 24 హైడ్రేట్ తీసుకోవటం వల్ల బాడీ ఎనర్జెటిక్ గా ఉంటుంది. 1 లీటర్ నీళ్ళలో 1 శాచెట్ 1.5 శాచెట్ వేసుకొని మీరు వాటర్ బదులు తీసుకోవచ్చు, 500 ml లోనే తీసుకోవచ్చు. ఇది రెగ్యులర్ గా తీసుకుంటే బాడీకి ఎలక్ట్రోలైట్స్ అందుతాయి, ఫ్లూయిడ్ అనేది బ్యాలెన్స్ అవుతుంది, బాడీ తిక్కగా లేకుండా బాడీ ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అవుతుంది. ఎక్కడ పడితే అక్కడ మనము బెవరేజెస్ తాగకుండా కాంపన్సేట్ చేసుకోవచ్చు చిల్డ్ గా. ఓకేనా. ఇందులో చూడండి మనకి కావాల్సిన ఎనర్జీ, ప్రోటీన్ ఉండదు, కార్బోహైడ్రేట్స్ కూడా తక్కువ ఉంటాయి, షుగర్ కూడా చాలా తక్కువ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, విటమిన్స్, మినరల్స్ అన్ని ఉంటాయి. విటమిన్స్ అయితే బి విటమిన్, బి కాంప్లెక్స్ చాలా ఇంపార్టెంట్, కంటికి, పంటికి, ఒంటికి చాలా మంచిది బి కాంప్లెక్స్ ఎప్పుడు కూడా. అలాగే మనకి మినరల్స్ ఉన్నాయి, కాల్షియం, మాగ్నీషియం, ఫాస్ఫరస్ ఇందా చెప్పా కదా, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా చూడండి ICMR అప్రూవ్డ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, WHO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, FAO, ఇవన్నీ ఆర్గనైజ్డ్, వీళ్ళంతా కూడా అప్రూవల్ చేసినవి అనమాట. అందుకని మినరల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. తక్కువ ఉంటాయి, మాకు చాలా కొంచెమే కదా అనుకుంటాము, ఈ రోజు చేసిన లోటు రేపటికి ఎక్కువ అయిపోతుంది. అలాగే మీరు లోటు చేసుకుంటూ ఉన్నారంటే జీవితం మొత్తం కూడా మినరల్ లోపం అయిపోతుంది, దానివల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి తలెత్తుతాయి. దిస్ ఇస్ ద టాపిక్. బ్యాక్ టు యూ. ఒక 2 minutes. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఒకసారి హార్ట్ సింబల్స్ ఇస్తూ ఒక్కసారి మేడం కి గ్రాటిట్యూడ్ తెలియజేసుకుందామా.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో Thank మచ్. you, madam. Thank you. Thank you, ma'am. Thank you very so much. much. Thank you so చాలా much for మంచి your valuable information information, ఇచ్చారు, madam. చాలా బాగుంది. You your team member Thank you, madam. Thank you. అందుకే కోడి వలె Thank you, madam. Thank you. Bye, bye. కోడి వలె థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూసారా మేడం ఎన్ని విషయాలు మనకు తెలియచేశారో. మేడం నోట్ చేసుకున్నట్టున్నారు. మేడం ఒక్కసారి, మేడం గుడ్ మార్నింగ్. Madam, namaste, madam. నమస్తే అండి. My coach ది మ్యారేజ్ యానివర్సరీ ఈ రోజు. అవునా? విషెస్ చెప్పిస్తారని. ఓకే మాధురి కుమారస్వామి. ఓకే మేడం, ఇప్పుడు మీరు మేడం ఇంత టాపిక్ చెప్పారు కదా, నోట్ చేసుకున్నారా? ఆ మల్టీవిటమిన్ గురించి చెప్పారు. కండరాలు పట్టేయడం అనేది నాకు ఉండేది మేడం ప్రాబ్లము. పొద్దున్నే లేచేటప్పుడు కాళ్ళు పట్టేసేది, అసలు విపరీతంగా పెయిన్ వచ్చేది. ఓకే అట్లాంటిది నాకు ఇప్పుడు అది మల్టీవిటమిన్ యూజ్ చేసుకున్నాక నాకు ఆ ప్రాబ్లం నార్మల్ అయింది అనేది నాకు అది సపోర్ట్ అయింది మేడం. నాకు అర్థమైంది. ఓకేనండి, థ్యాంక్ థ్యాంక్ యూ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ కోచ్ ఒక్కసారి చెప్దామా మ్యారేజ్ డే విశేష హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి కుమారస్వామి గారు. వెడ్డింగ్ యానివర్సరీ అండి కుమార్ శెట్టి గారు. ఇప్పుడు మీరు వచ్చిందా? శుభాకాంక్షలు మేడం. నేను వచ్చి 3 రోజులు అయింది. ఆ, హిట్ చేసుకోండి. మాధురి కుమారస్వామి గారు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంత వండర్ఫుల్ కమ్యూనిటీ పరిచయం కాకపోతే ఈ రోజు నేను ఇట్లా మీతో మాట్లాడే స్థితిలో కూడా ఉండేదాన్ని కాదు మేడం. ఇప్పుడు మేడం చెప్పినది మైండ్ లో పోతుంది అనమాట టాపిక్. అసలు అంటే ప్రతి సమస్య ఉంది, ఒకటి ఉంది ఒకటి లేదని లేకుండా ఉంది. ఇంత ఆనందాన్ని ఇచ్చిన ఈ కమ్యూనిటీకి అసలు అందరూ ఎవరెవరో ఎక్కడెక్కడ వాళ్ళందరూ కలిపి ఇక్కడ నుంచి అక్కడ ఒక చోట చేర్చి మంచి కుటుంబాన్ని ఇచ్చింది మేడం. నాకు ఒక హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ కూడా స్ట్రాంగ్ అవ్వడానికి నాకు ఈ కమ్యూనిటీ చాలా హెల్ప్ అయింది. ఆరోగ్యం లేకపోతే అక్కడ ఆనందం ఉండదు మేడం. ఈ ఆరోగ్యము నాకు సంపూర్ణంగా దొరికినందుకు అసలు నిజంగా మార్క్యూస్ గారికి, ఇది పరిచయం చేసినందుకు మా కోచ్ కి, నాకు ఎవరైతే విషెస్ చెప్పారో విషెస్ చెప్పిన వాళ్ళకి చెప్పిన వాళ్ళకి అందరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. నాకు 25వ సంవత్సరం వచ్చింది పెళ్లి రోజు. వచ్చేస్తుంది మేడం ఈ రోజు అందరం కూడా లైవ్ వెల్నెస్ క్లబ్ నుంచి అందరం కూడా మీ న్యూట్రిషన్ సెంటర్ కి వచ్చేస్తున్నాం. ఓకేనా మేడం? లైవ్ వెల్నెస్ క్లబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మీ క్లబ్ కి వచ్చేస్తున్నాం. రండి మేడం, ఖచ్చితంగా రండి. అయితే పార్టీ అయితే మటుకు షేక్ అండ్ అఫ్రెష్ పార్టీ. అందుకంటున్నా మేడం, లైట్ వర్క్ తో సహా ఇస్తే చాలు. ఓకే, నైట్ వరకు H24 లిఫ్ట్ ఆఫ్ ఏదైనా ఉంది. చాలు మేడం, మాకు అవి చాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఓకే అయితే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.